కోర్టులో అంశాన్ని కాదని 15 రోజుల్లో మరి ఎట్లా చేసి చూపిస్తారని సవాల్ చేశారు ముఖ్యమంత్రి అని. సార్ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తారు. ఆనాడు రెండోసారి మీరు కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ గారు పంపుంటే ఖచ్చితంగా గవర్నర్ గారు ఆనాడే ఆమోదించేవాళ్ళు. కుర్ర సత్యనారాయణ గారు కావచ్చు, దాసు శ్రవణ్ కుమార్ గారు కావచ్చు. కానీ మూడోసారి మేమే వస్తున్నాం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరని చెప్పే ప్రయత్నంలో భాగంగా మాత్రమే మీ రాజకీయ డ్రామాకు తెరదీసింది. కాబట్టి ఆనాడు ఆమోదం లభించలేదు అనేది చాలా వాస్తవం. కాబట్టి మీ ఆయనలో చాలా మంది పొలిటికల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లేరు. అదే కాకుండా రాజ్యసభలో సార్ రాజ్యసభలో కూడా ఇప్పుడు 3 భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు రాష్ట్రపతి గారు రికమెండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. పొలిటికల్ కూడా అది కూడా సోషల్ సర్వీస్ కిందకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో రాజకీయం చేసే కోణంలో మాత్రం అలా రాజకీయం చేసే తప్ప చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఇంత చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే కోదండరామ్ గారిని మీరే పొలిటికల్ చేసి చైర్మన్ నియమించారా? అంటే మీ పార్టీ సంబంధించిందే పొలిటికల్ చేసా? మరి జనారెడ్డి గారి ఇంటి దగ్గరికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆల్ పార్టీ కూర్చొని పొలిటికల్ చేసి చైర్మన్ గా కోదండరామ్ గారు నియమించుకోరు కదా. అంటే ఇది కూడా అంటే కోదండరామ్ గారికి ఆడిచ్చిన పొలిటికల్ చేసి చైర్మన్ పదవి కూడా మీరు ఇచ్చిందనేగా. ఎందుకు ఇప్పుడు ఒక స్టేజ్ మీద కాదు, ఎక్కడో ప్లేస్ గుర్తులేదు, బంగారం కోదండరామ్ ఎంత ముద్దుగుంటాడు అని ఇలా గెట్టం పట్టుకున్న కేసీఆర్ గారు తర్వాత అసలు మొహం చూడడానికి ఇష్టపడలేదు. సరే వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్స్ వచ్చాయి. సార్ ఇంటిలో పోలీసు వాళ్ళు అక్రమంగా ప్రవేశించి ఇల్లు అదే డోర్లు పగలగొట్టి అరెస్ట్ చేసి కోదండరామ్ గారు. ఇప్పుడు కోదండరామ్ గారి మీద ప్రేమ ఒలగపోస్తే తెలంగాణ సమాజం హర్షించు. కోదండరామ్ అవమానించిందే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీరు ఒకరే ఏదో పొలిటికల్ చేసి చైర్మన్ గా కోదండరామ్ నియమించినట్టు మీరు ప్రచారం చేసుకుంటే తెలంగాణ సమాజం హర్షించారు. పైగా ఇంకొకటి ఇక్కడ మనం ఇంకోటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే చరణ్ గారు, ఈ ఎమ్మెల్సీలు కానీ పెద్దల సభలు కదా, ఎమ్మెల్సీ స్టేట్లో కానీ రాజ్యసభ కానీ అసలు పొలిటికల్ అపాయింట్మెంట్స్ లా కాకుండా ఏదో ఒక రాజకీయంగా ఇంకొక ఆల్టర్నేటివ్ సెంటర్లా కాకుండా ఇంకొకలాగా ఎక్కడ జరుగుతుంది? ఏ రాష్ట్రంలో అయినా ఏ రాజకీయ పార్టీ అయినా చేసే ప్రాక్టీస్ అదే. ఈరోజు ఏదో కొత్తగా కోదండరామ్ గారికో సరే ఆ మాటకు వస్తే అంతకుముందు శ్రవణ్ గారిని అమ్మకానికో వచ్చింది కాదు కదా, అందరికీ తెలుసు. ఎనీవే సార్ ఇది అందరికీ సార్ రాష్ట్రపతి గారు నియమించిన దాంట్లో 3 భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక దాని గురించి అనవసరం చర్చ. అదే కాకుండా ఇంతవరకు కేసీఆర్ గారు తెలంగాణ 9 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి ఉండి ఏనాడు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన పాపన పోలేవారు. ఉస్మానియా యూనివర్సిటీ మీద కనీసం రివ్యూ చేసిన పాపన. ఉద్యమకారుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం కనీసం గుర్తు చేసుకున్న పాపన పేరా. ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ అదే కాకుండా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తీర్చిదిద్దాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఓయికి ఏమి ఇచ్చినా తక్కువ అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నిర్బంధాలతో కూడిన తెలంగాణలో ఉండొద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి అవసరం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అనవసరంగా మీరు అడ్డుకోవద్దు, ఏం కావాలో చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు 20 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఠాగూర్ ఆడిటోరియం కట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి డోర్ మీటింగ్ పెట్టాడు మీ ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఓపెన్ మీటింగ్ పెట్టారు 2017లో 100 సంవత్సరాల శతాబ్దోత్సవాల సందర్భంగా ఓపెన్ మీటింగ్ పెట్టి 50,000 మంది సభ. ఇవాళ మీరు పెట్టింది నిన్న ఎంత? 500 మంది. ఎక్కడ పెట్టారు సభ? ఏ గ్రౌండ్ లో? ఉస్మాన్ సిటీ ఏ గ్రౌండ్ లో 2017లో ప్రణబ్ ముఖర్జీ గారు, దత్తాత్రేయ గారు, కేసీఆర్ గారు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేశవరావు గారు, మా బొంతు రామ్మోహన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. వారందరి సమక్షంలోనే 100 సంవత్సరాల శతాబ్దోత్సవాలు 2017లో పెట్టారు. ఏ గ్రౌండ్ లో పెట్టారు? 50,000 మందితో పెట్టారు. నిన్న మీరు పెట్టారు 500 మందితో పెట్టారు, పాసులు ఇచ్చారు, పోలీసు పాల పెట్టారు, గేట్లు పెట్టారు. ఎంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు? ఏం సార్ విద్యార్థులను అరెస్ట్ చేశారు? 500 మంది ఐడి కార్డులు ఇచ్చి సార్ రిషి గారు 500 మందిని తోలి 500 మంది పిలిచారు చాదరైతులకి. ఐడి కార్డులు ఇచ్చారు. ఐడి కార్డులతో పాటుగా పోలీసులు పెట్టారు, పార్లు పెట్టారు. మీరు పోయి చూసారు. నేను అయిపోలేదు, నేను మాట్లాడుతున్న మధ్యలో ఇంటరప్ట్ చేశారు సార్. చెప్పండి సార్. విషయం ఏంటంటే అనవసరంగా టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆనాడు 100 సంవత్సరాల సందర్భం ఎందుకు మళ్ళీ కేసీఆర్ గారు రాలేదు? పైసా ఇచ్చిరాని ఉస్మానియా యూనివర్సిటీలో డబుల్ బెడ్రూమ్ కడతామని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు ప్రకటిస్తే మేము ఆ సీఎం క్యాంపస్ సి బ్లాక్ ధర్నా చేస్తే దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు బేలసూడు తిరిగినాం మేము అందరం కలిసి. మీరు తెలంగాణ రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ అవమానించి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులు అవమానించి, వాళ్ళ పిల్లలని చెప్పేసి ముద్ర వేసి అదే కోదండరామ్ గారు. సరే ఇది మాట్లాడి ఢిల్లీకి వెళ్ళిపోదాం, ఢిల్లీ దంగల్కి వెళ్దాం. ఒకసారి ఆచార్య గారు మాట్లాడేశాక ఓయి గురించి ఆచార్య గారు ఏం చెప్తారు? నేను ముఖ్యమంత్రి గారి సవాళ్ళు ఓయిలో కామెంట్స్ గురించి అలాగే ఉద్యోగాల గురించి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే మాటలు ఎక్కువ